ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, ఒకవేళ దేవునితో తీవ్రంగా, దగ్గరగా, దేవుని ఘనపరిచే రీతిగా, దేవుని మహిమపరిచే రీతిగా బ్రతకాలని ఆశ ఉంటే, ఈ యొక్క వాక్య సందేశము మీకేమైనా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ దేవుణ్ణి ఘనపరచాలా, దేవుణ్ణి హెచ్చించాలా, దేవుని యొక్క గొప్పతనాన్ని మన జీవితాలలో ప్రచురం చేయాలి అనే ఆలోచన లేని వానికి బహుశా ప్రభావము చూపించదేమో అని నేను తలంచుతా ఉంచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎటువంటి జీవితంతో చూడడానికి ఇష్టపడుతున్నాడు? దేవుడు మనల్ని ఎటువంటి జీవితంతో చూడడానికి ఇష్టపడుతున్నాడు? దేవుడు ఏవైతే చేయాలనుకుంటున్నాడో చేయడానికి మనల్ని ఏ స్థితిలో తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడో ఈ సందేశంలో మనము నేర్చుకోబోతా ఉంటున్నాం. దయచేసి మీ యొక్క బైబిల్స్ని ఎజ్రా 8వ అధ్యాయానికి మనము వెళ్దాం. ఈ ఎజ్రా 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఈ బబులోనులో చెరపట్టబడిన దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు తిరిగి ఎజ్రా నాయకత్వంలో రెండో బ్యాచ్గా తిరిగి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో దేవుడు ఎంత కృపగలిగిన వాడు. ఆర్తాజెర్క్సెస్, ఈ పర్షియాకి సంబంధించిన రాజు, ఎజ్రాకు ఎలా కృపను చూపించి సహాయపడి కావలసినంత ప్రయాణానికి కానీ, ఆ యొక్క యెరూషలేంలో ఆలయము సంబంధించిన వస్తువుల విషయంలో కానీ అన్నీ సమకూర్చి ఏ రీతిగా సహాయం చేసినాడో, ఏ రీతిగా రాజు అధికారులకు ఒక ఉత్తరం రాసి తన శాసనాన్ని విడుదల చేసినాడో ఈ 7వ అధ్యాయంలో మనము స్పష్టంగా మనము చూస్తాం. ఎజ్రా ఒక ప్రయాణానికి ఒక నాయకుడిగా కనబడతా ఉన్నాడు. అప్పటికే ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక యాజకుడిగా ఉన్నాడు. దేవుని పరిచయం చేసే ఒక నాయకుడిగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక బైబిల్ టీచర్గా ఉన్నాడు. ఒక బైబిల్ టీచర్గా దేవుని యొక్క విధులను తను బోధిస్తూ, అవలంబిస్తూ, పాటిస్తూ, ధ్యానిస్తూ దేవుని బిడ్డలను నడిపించే స్థాయిలో వచ్చినాడు. కానీ అప్పటి వరకు ఉన్న ఫేస్ వేరు, అప్పటి వరకు ఉన్న కాలం వేరు. సడన్గా ఆయన ముందు వచ్చిన ఛాలెంజ్ వేరు, ఆయన ముందు వచ్చిన సవాలు వేరు. ఆయన సవాల్ ఏంటిదంటే, ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే ఆయన బైబిల్ టీచర్గా ఇప్పుడు ఉన్నాడో, ఒక బోధకుడుగా ఉన్నాడో, ఒక యాజకుడుగా ఉన్నాడో, అకస్మాత్తుగా ఎటువంటి సందర్భం వచ్చింది అంటే, ఒక గుంపును ఆయన యెరూషలేముకు తీసుకొని వెళ్ళాలి. అది ఎందుకు ఛాలెంజ్ అనే ఆలోచన మీకు రావచ్చు. చాలా సంతోషకరమైన విషయం కదా, తిరిగి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చాలా సంతోషకరమైన విషయం కదా. ఛాలెంజ్తో కూడింది ఏంటి అనే ఆలోచన మీకు రావచ్చు. ఛాలెంజ్ ఏంటిది అంటే, అది 900 మైళ్ళ దూరంలో ఉంది. అంటే ఇంచుమించు 1448 కిలోమీటర్లు, అంటే ఇంచుమించు 1500 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 1500 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతము వీళ్ళు కాలనడక పైన ప్రయాణమై వెళ్ళాలి. ఆన్ ఫుట్, కార్ల మీద కాదు, బస్సులో కాదు, ఏరోప్లేన్లో కాదు. వీళ్ళకు మంచిగా ఆ టైంలో ఫుల్గా
జంతువులుండి గుర్రాల మీద కూడా కాదు. వాళ్ళు కాలనడక పైన 1500 కిలోమీటర్ల దూరము ఎంతమంది ప్రయాణం చేయాలి? ఆ లెక్క మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు 5000 మంది ఆయన నడిపించాలి. బబులోను ప్రాంతంలో ఒకే స్థలంలో ఉంటూ వాళ్ళకు బోధ చేస్తూ దేవుని యొక్క మాటలను వివరిస్తూ ఉండడం చాలా కంఫర్టబుల్ లైఫ్ అది. కానీ ఇప్పుడు ఈ 5000 మందిని ఒక ప్రయాణంలో ఒక డిఫికల్ట్ పాత్లో తీసుకొని వెళ్ళడం అనేది అంత కంఫర్టబుల్ జర్నీ కాదు. అది ఇంచుమించు 4 నెలల కాలినడక ప్రయాణము అని మనం గ్రహించాలి. 7వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాము. ఎజ్రా యెరూషలేముకు 5వ నెల 7వ సంవత్సరంన, ఆ రాజు పరిపాలన యొక్క 7వ సంవత్సరంన 5వ నెలలో వాళ్ళు చేరుకున్నారు. కానీ వాళ్ళు ప్రయాణం ఎప్పుడు మొదలు పెట్టుకున్నారు? మొదటి నెల మొదటి దినమున వాళ్ళు ప్రయాణమైనారు. తర్వాత ఏమని రాయబడింది? ఆ 9వ వచనంలో దేవుని యొక్క కృపగలిగిన హస్తము వారి పైన ఉండింది గనుక వాళ్ళు యెరూషలేం వరకు క్షేమంగా వాళ్ళు చేరినారు. ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రయాణంలో మనం గమనించినట్లయితే కాలనడకలో ప్రయాణం చేయాలి. వేరే దేశాలు ప్రాంతాలు దాటాలి, ఎడార్లు దాటాలి. ఒకవేళ ఏమైనా రాత్రి పగలు ఎక్కడైనా కానీ దొంగల యొక్క మూట కానీ రాబర్స్ కానీ ఉండొచ్చు. దోచుకోవడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఎంతో డబ్బుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాజు ఆ యెరూషలేములో ఉన్న ఆలయంలో వస్తువులను, ఆ యొక్క బంగారు వస్తువులను, ఆ వెండి వస్తువులను ఇచ్చి పంపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అదే కాకుండా ఆ దేశస్తులు కానీ అంటే కృప చూయించి ఆ యొక్క ఆలయానికి సంబంధించింది, దేవునికి సంబంధించిన చాలా ఇచ్చి పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపున వీళ్ళ దగ్గర బంగారము, వెండి, ఈ డబ్బుకు సంబంధించినవి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎవరైనా దోచుకోవచ్చు, ఎవరైనా వీళ్ళని హత్య చేయొచ్చు, పిల్లలను పెద్దలను ఎత్తుకొని ప్రయాణంలో వెళ్ళిపోవచ్చు, ప్రాణ నష్టం కలగచ్చు, ఆస్తి నష్టం కలగచ్చు. ఈ ప్రయాణాలలో ఇంకేమైనా కావచ్చు. అది సులువైన ప్రయాణము, మనలాంటి ప్రయాణము కాదు. ఒక దినము మనం ప్రయాణం చేసే లోపల అలసిపోయి 3 దినాలు పండుకుంటారు. ఒకరోజు ప్రయాణం చేసి 3 రోజులు పండుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కాలినడక మీద 4 నెలలు ప్రయాణం చేయమని చెప్పండి. వాళ్ళు పూర్తిగా దేవుని పైన ఆధారపడి ప్రయాణము చేయాలి. దేవుని బిడ్డలారా, ఆ కష్టంతో కూడిన ప్రయాణము, ఛాలెంజెస్తో కూడిన ప్రయాణము, వాళ్ళ మధ్యలో ఉన్న ఆ డేంజర్స్ని, ఆ ప్రమాదాల్ని, అపాయాల్ని దాటిపోయే ప్రయాణము చేయవలసిన అవసరత, భారము సడన్గా ఈ ఎజ్రా యొక్క నాయకత్వం పైకి వచ్చేసింది. అప్పటి వరకు బాగానే ఉండే. ఆయన క్షేమంగా బబులోను దేశంలో దేవుని యొక్క ఉపదేశాలు చెబుతూ, దేవుని యొక్క మాటలను వివరిస్తూ అప్పటి వరకు బాగానే ఉండే. కానీ సడన్గా ఒక ఛాలెంజింగ్ ఎన్వైర్న్మెంట్లోనికి దేవుడు ఎజ్రాని తీసుకొని వచ్చినాడు. ఇంకా ఎజ్రా ఎటువంటి మాటలు రాజుతో మాట్లాడినాడంటే, రాజా, మా దేవుడు కృపగలిగిన దేవుడు, ఆయన ముఖాన్ని వెతికిన వానికి ఆయన ఎంతగానో ఆయన హస్తము తోడుగా ఉంటుంది. కానీ ఆయన మార్గాలు విడిచిపెట్టిన వారి యొక్క జీవితాలు స్థిరంగా ఉండవు, దేవుడు విడిచిపెడతాడు అని
చాలా గర్వంగా చెప్పినాడు. దేవుని గురించి చాలా గర్వంగా ఎజ్రా రాజుతో మాట్లాడినాడు. దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఛాలెంజ్లోకి వచ్చినాడంటే, మా దేవుడే మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడే ఈ ప్రయాణంలో తీసుకొని వెళ్తాడు, మా దేవుడే మాకు కాపుదలగా ఉంటాడు, మా దేవుడిని మేము వెతుకుతున్నాము, న్యాయ విధులను మేము వెతుకుతున్నాం కాబట్టి దేవుడు మాకు సహాయం చేస్తాడని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఎజ్రా వ్యక్తపరిచిన తర్వాత ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాకు కొంతమంది సైనికులు ఇచ్చి పంపిస్తావా, కొంతమంది మమ్మల్ని కాపాడడానికి, ఈ ప్రయాణంలో సహాయం చేయడానికి, మా ప్రాణాలని భద్రపరచడానికి సైనికులు ఇచ్చి పంపిస్తావా అని ఏ ముఖంతో వెళ్ళి ఎజ్రా అడుగుతాడు? మన దేవుడు గొప్పవాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన కృప కలిగిన హస్తము ఆయన ముఖమును వెతికే వారి దగ్గర ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అని అడుగుతాడు? అడగలేడు. ఆయన అడగలేడు కాబట్టి ఆ సిగ్గుకరమైన పరిస్థితి వస్తుంది. దేవుని యొక్క తలను దించే పరిస్థితి వస్తుంది. లేక వేషధారణ చూపించే పరిస్థితి అక్కడ వచ్చేది. వేషధారణ ఏంటి అంటే, అన్ని మంచిగా ఉన్నప్పుడు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లేనప్పుడు మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు చూసుకుంటాడు, మా దేవుడు కాపాడుతాడని గొప్ప గొప్పలు పలకడము, పరిస్థితులు రాగానే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టేసి మనుషుల యొక్క సహాయాన్ని కోరుకోవడము, మనుషుల పైన ఆధారపడ్డము, మనుషుల యొక్క కాపుదల పైన ఆధారపడ్డము. అయ్యా మాకు సహాయం చేయి, ఎవరన్నా సహాయకులను పంపించు, మా ప్రాణాలని కాపాడు అంటే వేషధారణ అప్పుడు బయటపడిపోతుంది. అంటే మనం నిజంగా దేవుడిని ఎలా నమ్మాలనో అట్లా నమ్మలేదు. ఎజ్రా ఎంత గొప్పవాడో రాజు స్వయాన తన సొంత మాటలతోని 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అటువంటి వాడు వెళ్ళి మాకు సైనికులు ఇస్తావా, మా కాపుదల మాకు కావాలి, మా ప్రయాణంలో మాకు కాపుదల కావాలి అని అడగగలుగుతాడా? ఈయనే తన సొంత నోట్తో చెప్పినాడు, మా దేవుని హస్తము మా పైన ఉన్నది అని పలికినాడు. ఈ 8వ అధ్యాయంలో మనం చూస్తాం, 22వ వచనంలో మనం చూస్తాము, ఐ వాజ్ అషేమ్డ్ టు ఆస్క్ ద కింగ్. ఆ యొక్క రాజును పోయి సైనికుల కోసము అడగడము చాలా సిగ్గుకరమైంది అని నేను భావించినాను. ఎందుకంటే నేను రాజుకు ముందుగానే చెప్పాను, దేవుణ్ణి వైపున చూసిన వారి ఎడల దేవుని హస్తము ఎప్పుడు కాపుదల ఉంటుంది అని చెప్పాను. కాబట్టి నేను రాజు దగ్గరికి సహాయం కోసము అడగడానికి వెళ్ళలేదు అన్నట్లుగా అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితిలో ఎజ్రా ఏం చేసినాడు? బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాము. 21వ వచనంలో అహావా కెనాల్ దగ్గర, ఆ నీటి దగ్గర నేను ఒక ఉపవాసాన్ని ప్రకటించినాను. చూడండి, ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన సూత్రము ఈ 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ ముందు ఒక ప్రమాదంతో కూడిన ప్రయాణం ఉంది, ఛాలెంజ్తో కూడిన ప్రయాణం ఉంది. 4 నెలలు ప్రయాణం చేయాలి, 700 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, 5000 మంది ప్రయాణం చేయాలి. వాళ్ళ కలిగిన ఆస్తులు, వెండి బంగారం ఏవి కూడా నష్టపోవద్దు, క్షేమంగా చేరాలి, ప్రతి ఒక్కరు చేరాలి, కాలి నడక పైన వాళ్ళు ప్రయాణం కావాలి. ఈ దినాలలో తరచుగా కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. ఏం కంప్లైంట్స్ అంటే, నడుము నొప్పి అవుతుంది, కాలు నొప్పులు అవుతా ఉన్నాయి,
మోకాలు నొప్పులు అవుతా ఉన్నాయి. వాళ్ళు ఏం నడుస్తారని చెప్పండి. 4 నెలలు నడుమంటే నడుస్తారా? చెప్పండి. ప్రతిరోజు ప్రయాణం చేయాలి వాళ్ళు. ఆగుకుంటా నడుచుకుంటా అది అంత ఈజీ ప్రయాణం కాదు. చాలా ఛాలెంజ్తో కూడిన ప్రయాణము. ఎవరు ఎట్లొస్తారో తెలియదు, ఎవరు ఎట్లొచ్చి దోచుకుంటారో తెలియదు, ఎవరు హాని చేస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళ ముందు మాత్రం ఒక డేంజరస్ జర్నీ ఒకటి ఉంది. ఆ డేంజరస్ ప్రయాణము దాంట్లో ఛేదించి దాటి జయించి ఏ స్థానమైతే ఏ గమ్యమైతే చేరాలనో ఆ గమ్యం చేరుటకై మేము మా దేవుని దగ్గర ఉపవాసం ప్రకటించి తగ్గించుకున్నటకై మేము ఉపవాసం ప్రకటించినాము అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ముందు చాలా ప్రమాదకరమైన దినాలు ఉన్నాయి. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. మన ముందున్న దినాలు, మన ముందున్న కాలము చాలా ప్రమాదకరమైన దినాలు, అపాయంతో కూడిన దినాలు, తెగులుతో కూడిన దినాలు, హింసతో కూడిన దినాలు. అటువంటి దినాల మధ్యలో ఇప్పుడు సంఘము ప్రయాణం అవుతా ఉంది. అటువంటి ప్రయాణంలో చివరి వరకు దేవుని ఉద్దేశాలు నెరవేర్చే సంఘము ఏ సంఘంగా ఉంటుంది? వాళ్ళు చేరవలసిన స్థానము, దేవుని ఉద్దేశాలు నెరవేర్చుటకై ఏ సంఘము వీటన్నిటిని ఛేదించుకొని ముందుకు వెళ్ళగలుగుతుంది? ఎప్పుడైతే మన ముందు సవాళ్ళు ఉంటాయో, ఎప్పుడైతే మన ముందు ప్రమాదకరమైన ప్రయాణాలు ఉంటాయో, దేవుని బిడ్డలారా, ఆ ప్రమాదాల నుంచి ఆ కృప కలిగిన హస్తము, దేవుని హస్తము మనల్ని క్షేమంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే మనము ఉపవాసం ప్రకటించాలి, తగ్గించుకోవాలి. వీళ్ళు ఉపవాసం ప్రకటించుకుంది ఎందుకు? చూడండి, దేర్ బై అహావా కెనాల్ ఐ ప్రొక్లెయిమ్డ్ ఎ ఫాస్ట్ అనే ఉపవాసం ఎందుకు ప్రకటించుకున్నాడు? ఎందుకు తన ఆహారాన్ని పక్కన పెట్టడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు? ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణంలో ఎవరైతే వెళ్ళబోతున్నారో, ఈ ప్రయాణంలో ముందుకు సాగబోతున్నారో, మీరందరూ మీ భోజనాలు పక్కన పెట్టేసేయండి, మనమందరము దేవుని దగ్గర తగ్గించుకుందాం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటిదంటే, ఏ మనిషి అయితే గర్వపడతాడో దేవుని యొక్క సహాయాన్ని పొందుకోలేడు. నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను, నాకు సాటి లేరు, ఇది మాతోనే అవుతుంది అని ముందుకు సాగుతారు చూడండి. అటువంటి వాళ్ళకు దేవుడు సహాయం చేయలేడు. ప్రభువా, మాకు సహాయకుడు నీవే, నీవు తప్ప మాకు దిక్కు లేదు, ఇటువంటి వాటిలో నైనా మాకు జయమియగలిగిన దేవుడవు నీవు మాత్రమే అని ఎవరైతే తగ్గించుకుంటారో అటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు, పైకి లేపుతాడు. ఇప్పుడు వీళ్ళు ఆ రాజు దగ్గర తలదించుకోవద్దంటే, ఆ బబులోన్ దేశంలో ఆ పర్షియా ఆ యొక్క రాజైన ఆర్తాజెరక్సస్ ముందు తలదించుకోవద్దంటే వీళ్ళు ఎక్కడ తలదించాలి? ఆ కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ఆ కృప కలిగిన హస్తంతో నడిపించే దేవుని దగ్గరికి వెళ్ళి తలదించుకోవాలి. ప్రభువా, నీ సహాయం మాకు దయచేయి. వీళ్ళ దగ్గర మేము తలదించుకోవద్దు అంటే, నీ నామము సిగ్గుపడకూడదంటే, ప్రభువా నైనా నీవు మాకు సహాయం దయచని తగ్గించుకున్నటకై వాళ్ళు ఉపవాసం ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘము వాళ్ళ యొక్క తిండి, ఆహారము, సుఖము పక్కన పెట్టి దేవుని దగ్గర తగ్గించుకొని దేవుని యొక్క ముఖాన్ని వెతుకుతారో, ఈ కష్టతరమైన కాలంలో, ఈ ప్రమాదకరమైన కాలంలో దేవుడు శక్తినిచ్చి వాళ్ళని ముందుకు క్షేమంగా నడిపించగలుగుతాడు. తన ఉద్దేశాలను
ఆయన నెరవేర్చుకోగలుగుతాడు. ఏవైతే ఆయన తలపెడుతున్నాడో మన ద్వారా నెరవేర్చుకోగలుగుతాడు. ఒకసారి ఆలోచన చేయండి. అప్పటి వరకు చాలా క్షేమంగా మంచిగా ఉన్న ఎజ్రా, అప్పటి వరకు ఏం ఛాలెంజెస్ లేవు. అందరి మధ్యలో తిరుగుతున్నాడు, లేఖనాలు తీసుకొని బోధ చేస్తూ ఉన్నాడు, దేవుని విధులన్నీ వాళ్ళకు బోధ చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు బాగానే ఉండే. సడన్ గా ప్రయాణము అని ముందుకు రాగానే ఆయన ముందు ఎంత పెద్ద కొండ ఉందో కనిపించింది. దేవుని బిడ్డలారా, ఆ కొండను ఛేదించడం ఎట్లా? ఒక సామాన్యమైన ఒక బైబిల్ టీచర్ ఇప్పుడు ఏం చేయాలి? ఇంతమందిని బాధ్యత తీసుకొని మోసుకుంటూ 4 నెలలు ప్రయాణం చేయాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. అన్నిటినీ క్షేమంగా భద్రంగా అక్కడికి వెళ్ళే వరకు ఈయన నడిపించాలి. అది ఒక ఛాలెంజ్. అది ఇటువంటి పరిస్థితి కూడా ఒకసారి నేను కాకినాడకి చిన్నతనంలో యవ్వనంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను యవ్వనస్తుడిని కాదని కాదు, ఇప్పుడు కూడా యవ్వనస్తుడినే. ఎవరికైనా ముసలోళ్ళలా కనబడుతున్నానా? ఏమన్నా లేదు కదా, దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు కూడా యవ్వనస్తుడు, అంటే చాలా కాలం సంగతి నేను చెప్తున్నాను. ఇంచుమించు ఒక 20 సంవత్సరాల ముందు సంగతి నేను చెప్తున్నాను. ఒకసారి ఇట్లనే కాకినాడకి ఈ సమ్మర్ హాలిడేస్ టైంలోకి వెళ్ళినప్పుడు మా అక్కడ చిన్నమ్మ, అంటే క్యారల్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆ కాకినాడలోనే వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయన్నమాట. సో క్యారల్ వాళ్ళ డాడీ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళకు చాలా ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ ఉన్నాయి. సో వీళ్ళకు కూడా క్యారల్ వాళ్ళ తాత ఏం చేస్తున్నాడంటే ఒక స్కూల్ని, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్ని అప్పచెప్పడము. మా పిన్ని ఆల్రెడీ ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి తనే ఆ స్కూల్ని నడిపించడము జరుగుతూ ఉంది. అయితే ఆ టైంలో జరిగిన విషయం ఏంటంటే, రెడ్ క్రాస్ క్యాంప్ అనేది ఒకటి పిల్లల కోసము ఏర్పాటు చేయబడింది. ఆ రెడ్ క్రాస్ క్యాంప్లో షిమ్లాకి వెళ్ళాలి. అక్కడ వేరే స్టేట్స్ నుంచి ఆ స్కూల్స్లో ఉన్న ఆ రిప్రజెంటేటివ్స్ ఆ స్టూడెంట్స్ని ఎన్నుకొని ఆ షిమ్లాలో అన్ని స్కూల్స్ కలుసుకొని చాలా యాక్టివిటీస్ జరుగుతాయన్నమాట. అయితే ఆ సంవత్సరము వీరికి అవకాశం దొరికింది. ఈ స్కూల్ తరఫున, నవభారత్ పబ్లిక్ స్కూల్ తరఫున వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఆ దొరికిన సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, అందరూ మంచిగా పిల్లలంతా రెడీ అయిపోయినారు. కల్చరల్ ప్రోగ్రామ్స్, భరతనాట్యము, రకరకాలైన యాక్టివిటీస్లో మంచిగా ట్రైనప్ అయ్యి రెడీ అయినారు. అయితే ఈ యొక్క కాకినాడ నుంచి వెళ్ళే ట్రైను హజరత్ నిజాముద్దీన్ ఒక లింక్ యాక్చువల్గా హైదరాబాద్లో కలుసుకొని దక్షిణ్ ఎక్స్ప్రెస్ లాగా పైకి నార్త్కి వెళ్తుందన్నమాట. అయితే ఈ కాకినాడ లింక్, హైదరాబాద్ లింక్ రెండు కలుసుకున్న తర్వాతనే నార్త్కి పైకి దక్షిణ్ ఎక్స్ప్రెస్గా, హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్గా పైకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మీటర్ ట్రైన్ ఒకటి తీసుకొని కాల్కాకి వెళ్ళాలి. కాల్కా నుంచి మళ్ళీ షిమ్లాకి వెళ్ళాలి. అది ప్రయాణం. 20 కంటే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, 9th 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. సో అటువంటి సందర్భంలో నేను కేవలము జస్ట్ అట్లా మా చెల్లె క్యారల్, సూజీ, ఇంకొక క్యారల్, డాలీ, వీళ్ళందరూ రిలేటివ్స్ అన్నమాట. వాళ్ళందరూ ఈ స్కూల్కి చెందిన వారు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు అనేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఏ టీచర్ అయితే, నాకు ఇంకా పేరు గుర్తుంది, జ్యోతి టీచరు, పాపం చాలా మంచిగా బోల్డ్గా వచ్చింది పిల్లలు నడిపించడానికి. వీళ్ళు ఏం చేసినారంటే అన్ని టికెట్స్ అన్నీ ఆన్లైన్గా బుక్ చేసేసినారు. సో మా కాన్ఫిడెంట్ ఏంటిదంటే అన్నీ బుక్ అయిపోయినాయి కదా, అన్ని సీట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి కదా అనేసి మేము చాలా నిశ్చింతగా ఉన్నాము. వీళ్ళు ప్రయాణం అవుతున్నారు కదా, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అనేసి వెళ్ళినాం. అయితే లాస్ట్ మూమెంట్లో తెలిసిన విషయం ఏంటంటే, ఏ పీటీ టీచర్ అయితే
వీళ్ళతో కలిసి ఈ యొక్క జ్యోతి టీచర్తో వెళ్ళాలో ఆ వ్యక్తి సడన్గా నేను రాను, నేను వెళ్ళను అని చేతులు ఎత్తేసినాడు ఆయన. ఆ మూమెంట్లో వెళ్ళడానికి ఎవరు లేరు. సడన్గా మా పిన్ని నా వైపున తిరిగి, అరే నువ్వు వెళ్తావా అన్నది. మనకు టీచరా చదువా ఆ టైంలో ఏంది మనకు తెలిసింది ఏం లేదు. నువ్వు వెళ్తా అంటే చెప్పు, ఆయన ప్లేస్లో నువ్వు, అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ నువ్వు వెళ్ళు వీళ్ళందరినీ పరిచయం కదా, నువ్వు చూసుకోగలుగుతావు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. నువ్వు వెళ్ళు. అప్పటికి నాకు ఒక జత బట్టతోనే అక్కడ నేను ఉన్నాను. సడన్గా వెహికల్ వేసుకొని వెళ్ళి ఏది దొరికితే అది 2-3 బట్టలు, షేవింగ్ చేసుకోవడానికి ఏం లేదు. అదే కట్టు బట్టలతోటి నన్ను దోసేసిన ట్రైన్లోకి, ఒక 2-3 జతలతోటే. సిద్ధపాటు ఏం లేదు, ప్రిపరేషన్ ఏం లేదు. మీకు అర్థమవుతుందా? ఈ యొక్క టీచర్తో ప్రయాణం కావాలా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఏం ప్లాన్ వేసుకున్నారో తెలియదు, ఏం ప్రోగ్రాంలో తెలియదు. కేవలము వీళ్ళు పర్చేస్తులు మాత్రమే. ఇప్పుడు నేను ఒక టీచర్గా వెళ్ళాలి. ఆ టీచర్లు ఏం చదువుకుంటారో కూడా నాకు తెలియదు ఆ టైంలలో. ఆ బిఎడ్ అని అవన్నీ రకరకాలుగా ఉంటాయి కదా. ఇంకా ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రయాణాలలో మాకు మోసాలు. ఎందుకంటే సగం దూరము వెళ్ళిన తర్వాత ఫుడ్ ఒక దగ్గరకి బుక్ చేసుకున్నాం. వాడు డబ్బులన్నీ తీసుకున్నాడు, సగమే డెలివర్ చేసినాడు. ట్రైన్ స్టార్ట్ అయింది, సగం ఎత్తేసినాడు. చాలా మందికి ఫుడ్ కూడా లేకుండా అయింది. హజరత్ నిజాముద్దీన్లో దిగినాము. అక్కడి నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలి. న్యూఢిల్లీకి వెళ్ళడము ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా ఒక 10 రోజులకు మీరు ప్రయాణమే వెళ్తా ఉన్నప్పుడు మీరు ఎంత లగేజ్ తీసుకొని వెళ్తారు? ఒక సూట్ కేసేనా? 2-3 సూట్ కేసులో ఇంచుమించు మంచిగానే చదువుకొనే పోతారు కదా, మంచి ప్లానింగ్లో పోతారు. ఇప్పుడు పిల్లలు వీళ్ళు అక్కడ పోవాలా, కల్చరల్ యాక్టివిటీస్, ఆ ప్రోగ్రామ్ సంబంధించిన లగేజ్ అంతా ఉండాలా. ఇప్పుడు ఇంచుమించు 20+ స్టూడెంట్స్ ఎంత లగేజ్ ఉండొచ్చు? సుధీర్ని అడగాల క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు లాస్ట్ టైం మన ఇజ్రాయెల్ ప్రయాణం గురించి మాట్లాడుతూ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడినాడు కదా. చాలా పెద్ద లగేజ్ అది. ఇప్పుడు ఆ లగేజ్ వీళ్ళు పిల్లలు, ఆ టీచర్ ఏమో ఒక స్త్రీ. నేను ఒక్కడే పెద్ద పురుషుడిలాగా, ఒక మగవాడిలాగా ఇప్పుడు అన్నిటినీ హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హజరత్ నిజాముద్దీన్ దగ్గర నుంచి దిగిన తర్వాత మన లోకల్ ట్రైన్ పట్టుకొని న్యూఢిల్లీకి వెళ్ళాలి. ఆ లోకల్ ట్రైన్ మాత్రము కేవలము 1 నిమిషం మాత్రమే, కొన్ని సెకండ్లు ఆగుతుంది అంతే. అది ఇట్లా ఆగుతుంది, కొన్ని సెకండ్స్లో బయలుదేరి వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళంతా రెడీగా ఉన్నారు. అది ఖాళీ ట్రైన్ కాదు, ఆల్రెడీ పబ్లిక్ దాంట్లో ఉన్నారు, లగేజ్ దాంట్లో వేయాల. మీకు అర్థమవుతుందా? ఒక ప్రయాణం గురించి నేను చెప్తా ఉన్నాను. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవన్నీ లగేజ్ తీసుకొని రెడీ ఉన్నారు. ట్రైన్ వచ్చింది, కొన్ని లగేజ్ దాంట్లో ఉన్నాయి, కొంతమంది దాంట్లో ఉన్నారు, కొందరు బయట ఉన్నారు, కొందరు లగేజీలు బయట ఉన్నాయి. ట్రైన్ స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఆ రన్నింగ్ ట్రైన్లోంచి మళ్ళా వాళ్ళని దింపడము, ఆ సామాన్యాన్ని కిందకి పారేయడము, ఒకలాంటి హడావడి వాతావరణం. ఆ టైంలో ఆ రన్నింగ్ స్పీడ్లో ఉన్న ట్రైన్ దిగడము, దేవుడు కృపను చూపించినాడు. అందరు టెన్షన్లో ఉండిపోయినారు. సో ఇప్పుడు ఏం చేయాలా? ఎవరు పోయి ఏం చేయాలా? ఆ టీచర్ పోయి ఏమని చేస్తుందా? ఏం చేయలేదు. ఆమె ఉత్తనే బిక్కు ముఖం పెట్టుకొని నిలబడి ఉంది అక్కడ. ఏమని చేస్తే ఎవరేం చేయాలా? నేను చేయాలి. సో నెక్స్ట్ ట్రైన్ ఏదైతే రాబోతుందో ఆ ట్రైన్ ఇంజన్ దగ్గర పోయి నిలబడ్డా నేను. ఎందుకు నిలబడ్డా అంటే ఆ ఇంజన్ డ్రైవర్ని కొద్దిగా లోకల్ ట్రైన్ రిక్వెస్ట్ చేసుకొని, అయ్యా ఇంతమంది పిల్లలు ఇట్లా క్యాంప్కి వెళ్తున్నారు, ఇంత లగేజ్ ఉంది,
దయచేసి కొద్దిగా కృప చూపించి వాళ్ళు ఎక్కే వరకు కొద్దిగా ఆగితే వాళ్ళు ఎక్కుతారని చెప్పి బతిమలాడుకున్నందుకు వాడు పాపం ఆపి వాళ్ళంతా ఎక్కిన తర్వాత ట్రైన్ని స్టార్ట్ చేసినాడు. చాలా సంతోషంగా న్యూఢిల్లీకి పోతా ఉన్నాము. న్యూఢిల్లీలో దిగినాం సామానాన్ని తీసుకొని. ఆ రిజర్వేషన్ టికెట్లు ఆ టైంలో అంత పింక్ కలర్ స్లిప్స్ ఉండేటి అనమాట. అడ్వాన్స్గా బుక్ చేసినప్పుడు పింక్ కలర్ స్లిప్స్లలో ఆ జెరాక్స్ కాపీ లాగా ఇట్లా కింద అది అది ఒక కార్బన్ పేపర్ పెట్టి యాక్చువల్గా టికెట్లు రాస్తారనమాట. ఆ టికెట్లు తీసుకొని మేము టికెట్ అది మన ట్రైన్ అక్కడి నుంచి కాల్కాకు వెళ్ళాలి. ఢిల్లీ నుంచి కాల్కాకు వెళ్ళాలి. మీరు గమనిస్తుండ్రా? ఆ యొక్క టీటీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇవన్నీ రిజర్వేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, దయచేసి ఎక్కడ మాకు చూపించండి, ఆ భోగి ఎక్కడ వస్తుందంటే అదంతా లిస్ట్ చూసి మీది ఏం రిజర్వేషన్లు కాలేదు అన్నాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ వెనకాల? 20 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. నార్త్లో ప్రయాణం చేస్తున్నాము. ఆలోచన చేయండి. రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదంట. అది మాకు అందలేదండి ఇన్ఫర్మేషను. మీకు ప్రయాణం అయితే మీరు పోవాలనుకుంటే జనరల్ బోగిలో ఎక్కేసేయండి అన్నారు. ఆల్మోస్ట్ 1 డే జర్నీ అక్కడి నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 12+ అవర్స్ అనుకుంటాను జర్నీ. రిజర్వేషన్ లేదు. వీళ్ళందరినీ ఎక్కడిప్పుడు జమ చేయాలా? జనరల్ కోచ్లోకి ఎక్కియాలి వీళ్ళందరినీ. ఎవరు ఎక్కియాలా? ఈ ఎజ్రా లాంటి ఎక్కియాలా? ఆడపిల్లలు ఎవరు హ్యాండిల్ చేస్తారు? అంత నార్త్ వాళ్ళందరూ ఎట్లా అంటే ఎక్కడ అవకాశం దొరికితే ఏ ఆడపిల్ల మీద చెయ్యాలనో వాళ్ళు అటువంటి ఎన్వైరన్మెంట్ ఫుల్గా ఉన్నది. అది జనరల్ కోచ్. ఏం చేయాలో అర్థం కాక మీరు నమ్మరు, మా ప్రయాణము నిజంగా మీరు నమ్మరు. పర్టికులర్గా నా ప్రయాణము అప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉండే. ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలా? లగేజీలు పోతాయి. అయితే ఏం చేసినాం తెలుసా? ఫస్ట్ టాయిలెట్స్ని ఆక్రమించుకున్నాం. ఆ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చింది ఆ టైంకి. ఈ మగపిల్లల్ని అరే కొద్దిగా ఆడోళ్ళని చూసుకోమని చెప్పి అక్కడ మెయింటైన్ చేసుకుంటా, ఇక్కడ కొంతమంది మగపిల్లల్ని పెట్టుకొని కంప్లీట్గా ఒక టాయిలెట్ని కంప్లీట్గా ఆక్రమించుకొని వీళ్ళ లగేజ్ అంతా ఇట్లా ఒక అల్మారాగా పెట్టేసినాం లోపల. టాయిలెట్ లోపల 2 బాత్రూమ్ మధ్యలో సందు ఉంటుందా, ఇట్లా అల్మారా లాగా సామాన్లు పెట్టేసినాం. ఇప్పుడు ప్రయాణం కావాలి, ఇంచుమించు 12 గంటల ప్రయాణం. నిలబడే ఇట్లా ఊగుకుంటా ఆ టాయిలెట్ దగ్గర ఆ గబ్బు దగ్గర వీళ్ళని కాపాడుకుంటా ప్రయాణమై చివరికి కాల్కాకి మేము చేరినాం. అక్కడ కొద్దిగా నెమ్మది కలిగింది. వెయిట్ చేసి అక్కడి నుంచి ఒక మీటర్ ట్రైన్ తీసుకోవాలా షిమ్లాకి. అంత హిల్ కంట్రీ కాబట్టి మళ్ళదొక ప్రయాణం. ఆ ప్రయాణమై ఎప్పుడైతే మేము కింద దిగినామో సామాన్ తీసుకొని అక్కడికి వచ్చి ఒక గైడ్ వాళ్ళు వచ్చి అన్నారు, మీరందరూ ఈ కొండ ఎక్కి ఆ కొండ పైన క్యాంప్ ఉన్నదాన్ని అని చెప్పడం జరిగింది. ఈ లగేజ్ ఇట్లా కింద పడేసి అందరు ఏడవడం స్టార్ట్ చేసినారు. దాంట్లో లీడర్ ఎవరు అంటే ఆ టీచర్. ఇప్పుడు నాతోని కాదు, నేను పైకి ఎక్కలేను, ఆ కొండ నేను ఎక్కలేను. ఇప్పుడు ఆ షిమ్లా కొండ ఎక్కాలి. ఇప్పుడు అందరు సామానం మోసుకొని ఎవరు రారు, మనమే మొయ్యాలా, మనమే తీసుకొని పోవాలా, ఆ కొండ ఎక్కాలా, నాతో కాదని. ఇంకా వీళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి పైకి తీసుకొని వెళ్ళి ఆ సామాన్లని మోసి, మీ నంబర్ దేవుని మిళ్ళారా, ఇట్ వాజ్ ఎ వెరీ షిమ్లా చేరడానికే మా తల ప్రాణము తోకకొచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు కడుపు నొప్పని, చలి అని, టాయిలెట్ మీరు అక్కడ నీళ్ళు ఇట్లా ముడితే ఐస్ అయిపోతుంది చేతులు, అంత చల్లగా ఉంటాయి నీళ్ళు. టాయిలెట్ పోవడానికి కూడా ఆలోచన చేయాలి.
అంత చల్లగా ఉంటాయి నీళ్ళు అక్కడ. వీటన్నిటిని హ్యాండిల్ చేసుకొని తిరిగి మేము ఎప్పుడైతే కాకినాడకి నేను తిరిగి చేరినానో నేను ఒక్కటే చెప్పినా, నన్ను మర్చిపోండి అని చెప్పినా నేను. నన్ను వదిలేయండి. వాళ్ళు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమని ఫోన్ చేస్తున్నారంటే, నాకు ఈ వంట వండి పెట్టు, మేము తిండి సరిగా తినక ఇంతకాలమైంది, మంచి ఆహారం తినక ఇంతకాలమైంది, ఆ రొట్టెలు ఇంత లావు ముద్దలు, గట్టి గట్టి రొట్టెలు, సప్పటి కూరలు. దేవుని బిడ్డలారా, ఏ దినమైతే తిరిగి వచ్చినామో అందుకోసం ఆ పిల్లలు ఎవరు కూడా మర్చిపోరు ఆ ప్రయాణాన్ని. ఎన్ని ఛాలెంజెస్ అంటే అన్ని ఛాలెంజెస్. అందుకోసము అప్పటి వరకు మంచిగా క్షేమంగానే ఉండే ఆ ట్రైన్లో సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళినా నేను, నన్ను దోసేసినారు. మీరు నమ్మరు, నేను ఆ టీచర్ల మధ్యలో ఒక టీచర్లాగా కూర్చోవాలి. వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటే నాకు అర్థమవుతలేదు ఏం అడుగుతుండ్రు వాళ్ళు. నువ్వు ఈ కోర్స్ చేసినావా ఆ కోర్స్ చేసినావా అంటే జస్ట్ అట్లా తలకాయ ఇట్లా ఊపుకుంటా డ్రామా చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను టీచర్ కాదని చెప్పడం లేదు అక్కడ. ఆ ప్రోగ్రామ్ అన్నిట్లో టీచర్ల మధ్యలో కూర్చుంటా, వీళ్ళని హ్యాండిల్ చేసుకుంటా. ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ టైం ఫర్ మీ. దేవుని బిడ్డలారా, ఇదంతా మీకు ఎందుకు చెప్పినానంటే, నిన్నటి దినాన్న ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు దీని గురించి చెప్పమని అని చెప్పినాడు. ఒక మనిషి అప్పటి వరకు మంచిగానే ఉండే, సడన్గా ఒక ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చినాడు. ఎజ్రా అప్పటి వరకు బాగానే ఉండే, కంఫర్టబుల్గా ఉండే, సడన్గా ఒక ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చినాడు. ఇప్పుడు ఇంతమందిని నడిపించాలా, వాళ్ళ బాగోగును చూడాలా, వాళ్ళ క్షేమను చూడాలా, వాళ్ళని అక్కడ చేర్చాలా, ఈ ఆస్తులన్నీ అక్కడ తీసుకొని పోవాలా. ఆ 10-12 దినాలకే తల ప్రాణం తోకకొచ్చింది మాకు. 4 నెలలు ప్రయాణం చేయాలా కాల నడక మీద. ఎంతమంది ఎన్నిసార్లు గునిగినారో తెలియదు, ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడినారో తెలియదు. అక్కడికి వెళ్తే ఏమైనా అక్కడ 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయా, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయా, అన్ని మంచిగా బృందావనంలాగా గార్డెన్లు ఉన్నాయా? కూలిపోయిన దేశంకి వెళ్తున్నారు వాళ్ళు. పాడైపోయిన చిత్తుల అవస్థలో ఉన్న దేశానికి వెళ్తున్నారు. అక్కడ ఏదో పెద్ద ఉందని కాదు, దేవుని కోసం ఏదైనా చేయడానికి వెళ్తున్నారు. ఆలయాన్ని కట్టడానికి వెళ్తా ఉన్నారు, నిర్మాణం చేయడానికి వెళ్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప ఛాలెంజ్ మధ్యలో గెలవాలంటే ఎజ్రాకి ఏమర్థమైంది తెలుసా? అది గెలవాలా, ఇక్కడ నేను తల దించుకోవద్దు, ఈ అన్యుల దగ్గర దేవుని యొక్క తల కిందకి పోవద్దు అనే ఆలోచనతోటి అని అన్నాడు, మనమందరము దేవుని దగ్గరికి వెళ్ళి తగ్గించుకుందాం. మనమందరం దేవుని దగ్గర తగ్గించుకుందాం. తగ్గించుకోవడం అంటే, ప్రభా మా చేతిలో ఇది లేదు, నువ్వు ఒక్కడివే ఇది చేయగలుగుతావు, నువ్వు ఒక్కడివే సహాయం చేయాలి, నీ సహాయం లేకుండా దీన్ని మేము గెలవలేము, దాటలేము. నీ కృప కలిగిన హస్తం మాకుండా, నువ్వు ఏ మాట అయితే ఇచ్చినావో ఆ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఈ వాగ్దానము మాకు ఇచ్చినావు, ఆ వాగ్దానం మనకు చెప్పినా ఆ వాగ్దానం కూడా నెరవేర్చాలి. ఏంటిది? దేవుని కృప కలిగిన హస్తము మాకుంటుందని దేవుడు చెప్పినాడు. ఆ వాగ్దానాన్ని, ఆ మాటను మేము గట్టిగా పట్టుకుంటున్నాము. ప్రభువా అది నెరవేర్చు అని తగ్గించుకున్నారు. దేవుని యొక్క ముఖాన్ని వెతికినారు. ఎప్పుడైతే ఎజ్రా ఉపవాసం ఉన్నాడో, ఆయనతో పాటు ఉన్న వారందరూ ఉపవాసం ఉండి తగ్గించుకున్నారో, దేని కొరకైతే దేవుని దగ్గర తగ్గించుకున్నారో, దేని కొరకైతే వాళ్ళు వెతుకుతూ తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారో, దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రయాణము మొదటి దినాన్న, మొదటి నెల ప్రారంభమైన ప్రయాణము 5వ నెలలో యెరూషలేం చేరే వరకు దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉండే. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినారో ఆ ప్రయాణంలో నాకు తెలియదు. ఎన్ని గుంపులు వీళ్ళని దోచుకోవడానికి, వీళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు దోచుకోవడానికి ప్రయత్నాలు చేసినారో తెలియదు. ఎంతమంది హాని చేయాలనుకున్నారో తెలియదు. కానీ అది రానివ్వకుండా ఆ ప్రయాణంలో దేవుడు అడ్డుకుంటూ 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 వాళ్ళని క్షేమంగా
వేరే దేశానికి, వాళ్ళ దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం కూడా సంఘము దీంట్లో నేర్చుకోవాల్సిన గొప్ప సూత్రం ఉంది. మన ముందున్న ప్రయాణం దేవుని బిడ్డలారా, ఒక నాయకుడిగా కానీ, సంఘంగా కానీ, ఒక గుంపుగా కానీ, ఈ 5,000 మంది ఎలా అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ రీతిగా ప్రయాణం అవడానికి సులువైన దినాలు కాదు. ఇప్పుడు మనం ఎటువంటి దినాల్లోకి ఆల్రెడీ ప్రవేశించినామంటే ప్రమాదకరమైన దినాలకి మనం ప్రవేశించినాం. తెగుళ్ళతో ఉన్న దినాలు, హింసతో కూడిన దినాలు, పర్సిక్యూషన్ రాను రాను ఇప్పుడు పెరగబోతుంది. వాతావరణము మారబోతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇటువంటి టైంలో సంఘము ముందుకు సాగాలన్నా, సంఘము దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలన్నా, సంఘము దేవుడు కోరింది చేయాలన్నా, సంఘము దేవుని శక్తితో కదలాలన్నా, సంఘం మొట్టమొదటిగా తగ్గించుకోవడానికి ఉపవాసం ప్రకటించాలి. They must humble themselves and come to God and say, Lord, without you, it is not possible, oh Father. Hallelujah. ఈ తగ్గింపుకు ఆపోజిట్ ఏంటిదండి? గర్వము. మొట్టమొదటిగా పడిపోయిన వాళ్ళు ఎవరండి? లూసిఫర్. ఆ ప్రధాన దూత అయిన లూసిఫర్ ఎలా పడిపోయినాడు? గర్వాంధుడై పడిపోయినాడు. తనతో పాటు దూతలు కూడా పడిపోయేటట్టుగా పాడు చేస్తున్నాడు. అవే దురాత్మలుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు దురాత్మలు గారు. ఈ పడిపోయిన దేవదూతలు దురాత్మలు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కొంతమంది తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. దేవుడు మనుషులను దురాత్మలుగా చేయలేదు. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి నరకంలో అన్నా లేకపోతే దేవుని రాజ్యంలో అన్నా ఉంటాడు. తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడతాడు. కానీ మనుషులు దురాత్మలు కారు. దురాత్మలుగా తయారైంది, దయ్యాలుగా తయారైంది పడిపోయిన దేవుని సమూహంలో ఉన్న దేవదూతలు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితిలో మన ప్రయాణంలో మనం తగ్గించుకోకుండా దేవుడు ఎలా మనల్ని నడిపించగలుగుతాడు? ఇప్పుడు ఈ సాతాన్ యొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము. మొట్టమొదటిగా ఆదాం అవ్వ దగ్గరికి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? ఈ పడిపోయిన వాడు గర్వంతోని పాపంలో పడిపోయి చెడుతనంలో అందుకోసం దేవుని బిడ్డలారా, మన జీవితంలో గర్వానికి మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు. గర్వం అనేది దాని యొక్క రూట్ ఎక్కడుందంటే సాతాన్లో ఉంది, దేవునిలో లేదు. ఆదం అవ్వ దగ్గరికి వెళ్ళి వాడు ఏం చేసినాడు? ఏ మానవులైతే దేవుని పైన ఆధారపడాలో, ఏ సృష్టి అయితే సృష్టికర్త పైన ఆధారపడి బ్రతకాలనో, ఆ సృష్టి దగ్గరకు వచ్చి ఏమని నమ్మించినాడంటే, నువ్వు దేవుని పైన ఆధారపడవలసిన అవసరం లేదు, ఈ పండు తిను చాలు, నువ్వు దేవుడిలాగా అయిపోతావు. ఏ గర్వంలో అయితే ఆయన పడిపోయినాడో అదే గర్వము చేత పడిపోవడానికి ఆదాం అవ్వను ప్రేరేపించడం ద్వారా వాళ్ళు పాపంలో పడిపోయినారు, చెడుతనంలో పడిపోయినారు. ఇప్పటి వరకు మనం చూసే సమస్యలకు అన్నిటికీ కారణం ఏం తెలుసా? ఆ గర్వము ద్వారా ఎంత చెడుతనం వచ్చిందో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. గర్వం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దేవుని పైన ఆధారపడకు,
దేవుడు మానవుణ్ణి, ఈ విషయాన్ని నేను ఒక మంచి దైవజనుడు చెప్తున్నప్పుడు నేను నేర్చుకున్నాను. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేసుకున్నాడు. తన స్వరూపంలో చేసుకున్నాడంటే దేవుని యొక్క స్వరూపం అంటే ఇట్లా బయట మనం కనిపించే రూపం కాదు. దేవుని యొక్క స్వరూపం అంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇంటెలెక్ట్, జ్ఞానం. నంబర్ 1, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నంబర్ 2, గాడ్ ఈజ్ ఎ గాడ్ విత్ ఎ విల్, ఒక చిత్తం కలిగిన వాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ విత్ ఇమోషన్స్, భావోద్రేకాలు కలిగిన వాడు. ఇంటెలెక్ట్, విల్, ఇమోషన్. ఈ ఇంటెలెక్ట్ ఏం చెప్తుంది అంటే ఐ నో అంటుంది, నాకు తెలుసు అంటుంది. ఈ విల్ ఏమంటుందంటే ఐ విల్ డూ, ఐ విల్ నాట్ డూ, నేను చేస్తాను, నేను చేయను, చిత్తము. ఈ ఇమోషన్స్ ఏం మాట్లాడుతుందంటే వాట్ ఐ ఫీల్. సో ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క దృష్టిలో పడిపోయినాడో ఇవన్నీ చెడిపోయినాయి. ఏవి? ఏ స్వరూపంలో అయితే చేయబడ్డాడో అనేమనుకున్నాడు, నేను దేవునిలాగా అవుతాను అనే భావన కలిగి, నాకు అన్ని తెలిసిపోతాయని భావన కలిగి పడిపోయినాడు. సో మనం తగ్గించుకోవడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే వాట్ ఐ థింక్ డజంట్ మ్యాటర్ టు గాడ్. నేను ఏం తలంస్తున్నానో అది దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. నా చిత్తము దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. వాట్ ఐ ఫీల్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్. నా భావోద్రేకాలు దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. దేవుడు ఏం అనుకుంటున్నాడో, దేవుని చిత్తం ఏంటిదో, దేవుని అభిప్రాయం ఏంటిదో అది ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే ఆది మానవుడు పడిపోయినాడో ఈ 3 డిపార్ట్మెంట్స్లో పడిపోయినాడు. ఇంటెలెక్ట్లో పడిపోయినాడు, విల్లో పడిపోయినాడు, ఇమోషన్స్లో పడిపోయినాడు. అందుకోసం ఈ దినము మానవుడు కూడా గర్వాంధుడై దేనిపైన ఆధారపడుతున్నాడు అంటే ఐ నో, నాకు బాగా తెలుసు అనే గర్వంలో బ్రతుకుతున్నాడు. ఐ విల్, నేను అనుకున్నట్టుగా బ్రతుకుతానని గర్వంలో బ్రతుకుతున్నాడు. వాట్ ఐ ఫీల్ ఐ విల్ డూ, నాకు ఎట్లా అనిపిస్తానని అట్లా బ్రతుకుతా నేను. వాళ్ళ భావోద్రేకాలపైన ఆధారపడి బ్రతుకుతున్నారు. అది పడిపోయిన వాడి యొక్క లక్షణము. దేవుడు తగ్గించుకోమంటున్నాడు. తగ్గించుకోవడం అంటే ఏంటి? దేవుని బిడ్డలా తగ్గించుకోవడం అంటే ఏంటి? నేను ఏమి అనుకుంటున్నానో ముఖ్యమైనది కాదు, పక్కన పెట్టేస్తున్నాను. నా చిత్తము పక్కన పెట్టేస్తున్నాను, అది ముఖ్యం కాదు. నేను ఏం ఫీల్ అవుతున్నానో, నా అభిప్రాయాల్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. దేవుడు ఏమంటున్నాడో, దేవుని చిత్తం ఏంటిదో, దేవుని అభిప్రాయం ఏంటిదో అది నాకు ముఖ్యమైంది అని ఒప్పుకోవడము తగ్గించుకోవడము. ఎప్పుడైతే సాతాను వచ్చి నువ్వు దేవుడిలాగా అవుతావు, ఈ పండు తినడం ద్వారా అన్నీ నీకు తెలిసిపోతాయి అన్నాడు, వీళ్ళు అనుకున్నారు ఇక మీదట మేము దేవుని పైన ఆధారపడవలసిన అవసరం ఏముంది, మాకు అన్నీ తెలిసిపోతాయి, మేము దేవుడిలాగా అవుతాము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవుడు దేవుడిలాగా అవడానికి ప్రయత్నం చేసినాడో పడిపోయినాడు. దేవుని పైన ఆధారపడము మానివేసి గర్వంలో పడిపోయినాడు. తగ్గించుకోవడం అంటే మనం ఎంత దేవుని పైన ఆధారపడున్నామో ఆ దేవుని దగ్గర ఒప్పుకోవడం అన్నమాట. అందుకోసము ఏ పండు ద్వారా అయితే మానవుడు అప్పుడు పడిపోయినాడో అదే తిండిని పక్కన పెట్టి దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ఉపవాసం దేవుడు మనకు అనుగ్రహించినాడు. కొంతమంది చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు, నేను ఇప్పటి వరకు ఎన్ని కోళ్ళు తిన్నానంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 3-4 ఫామ్లు పోల్ట్రీ ఫామ్లు నా కడుపులో ఉండొచ్చు అని మంచి గర్వంగా చెప్పుకుంటారు. మేము ఇంత తిన్నాము, అంత తిన్నాము, మస్తు తిన్నాము. దేవుని బిడ్డలారా,
తినడానికి కూడా సమయం ఉంది. దేవుని దగ్గర తగ్గించుకోవడానికి, ఉపవాసం చేయడానికి కూడా సమయం ఉంది. ఈ దినాలలో సంఘాలు కానీ, దేవుని బిడ్డలు కానీ చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ తగ్గింపు లేకపోవడము. ఒకసారి అడగండి, ఒక్కొక్క విశ్వాసిని పిలిచి, సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉండి తగ్గించుకుంటారు మీరు దేవుని దగ్గర? మీరు దేవుని పైన ఆధారపడి ఉంటున్నారని చూపించడానికి. సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు? ఈ 12 నెలలో ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు? ఒక నెలలో ఎన్ని దినాలు ఉపవాసం ఉంటారు? ఒక వారంలో ఎన్ని దినాలు ఉపవాసం ఉంటారని ఒకసారి అడిగినట్లయితే దేవుని పైన ఆధారపడే వాళ్ళు ఒక లెక్క చెప్తారు. దేవుని పైన ఆధారం లేని వారు, తగ్గించుకోకుండా బ్రతికేవారు, వాళ్ళ దినాలలో ఉపవాస ప్రార్థనలు ఉండవు. అటువంటి వారు రాబోయే ప్రమాదాన్ని ఎలా ఛేదించగలుగుతారు? రాబోయే విపత్తిని ఎలా గెలవగలుగుతారు? దేవుని శక్తితో ఎలా కదలగలుగుతారు? దేవుని ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చుకోగలుగుతారు? దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతున్న మాట ఇది. లెర్న్ టు హంబుల్ యువర్ సెల్ఫ్, డిక్లేర్ ఎ ఫాస్ట్ అండ్ సీక్ మై ఫేస్. తగ్గించుకోవడానికి, నా పైన ఆధారపడడానికి, నేను మిమ్మల్ని నడిపించాలి అంటే, మీ ద్వారా నా ఉద్దేశాలు నెరవేర్చాలి అంటే, ఏవైతే నేను తలస్తున్నానో మిమ్మల్ని ఈ చివరి దినాలలో నిలబెట్టాలని, అవన్నీ నేను నెరవేర్చాలి అంటే మీరు ఫస్ట్గా తగ్గించుకోండి నా దగ్గర. డెరిక్ ప్రిన్స్ అనే ఆ దైవ సేవకుడు ఒక మంచి మాట అంటాడు. ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి. కొంతమందికి యాకోబు పత్రిక ఎక్కడ ఉంటుందో తెలియదు. కొన్నిసార్లు యాకోబు పత్రిక బైబిల్లో ఉందో లేదా డౌట్ వస్తుంది వాళ్ళకి. కొందరు యాకోబు పత్రికని కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలు ఎత్తుకుతా ఉంటారు. బహుశా యాకోబు అంటే యాకోబు ఇస్సాకు దేవుడు, అబ్రహాం దేవుడు అని విన్నాం కదా, బహుశా యాకోబు అనే పేరు అక్కడ ఉంటుందేమో అని కొంతమంది మంచోళ్ళు పాత నిబంధనలు ఎత్తుకుతా ఉంటారు. యాకోబు అంటే ఇంగ్లీష్లో జేమ్స్. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ ఏమంటున్నాడో. దేవుడు ఎటువంటి వారిని పైకి లేపుతాడంట, దేవుడు ఎటువంటి వారికి కృపనిస్తాడంట, దేవుడు ఎటువంటి వారికి సహాయం ఇస్తాడో ఇక్కడ మంచిగా రాసింది. 4వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనంలో, బట్ హీ గివ్స్ అస్ మోర్ గ్రేస్. ఆయన అధికమైన కృపను మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకొరకే లేఖనాలు ఇలా చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయి? గాడ్ అపోజెస్ ద ప్రౌడ్. ప్రౌడ్ అంటే నాకు దేవుడు వద్దు, నాకు దేవుని పైన ఆధారపడేది లేదు, నాకు అన్ని తెలుసు, నేను చేసేదే కరెక్టు, నా అభిప్రాయమే కరెక్టు, నేను అనుకున్నట్టే నడుస్తా. దోస్ పీపుల్ ఆర్ ప్రౌడ్ పీపుల్. బట్ హంబుల్ పీపుల్, దీనత్వం కలిగిన వాళ్ళు, నాతో కాదు ప్రభువా, నువ్వే మాకు చెప్పాలా, నువ్వే మమ్మల్ని నడిపించాలా, మేము నీ పైన ఆధారపడి ఉన్నాము, మాకు అంత తెలిసిన వాళ్ళలాగా మేము పోము, నీ కృప పైన మేము ఆధారపడ్డామని వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఇక్కడ చూడండి, గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దేవుడు గర్విష్ఠులను ఎదుర్కొంటాడంట, దీనులకు, తగ్గించుకున్న వాళ్ళకు ఏమిస్తాడంట? కృపనిస్తాడంట. 7వ వచనంలో ఏముంది? సబ్మిట్ దెన్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్. ఇమ్మీడియట్ గా వచ్చిన వాక్యం ఏంటిది? కాబట్టి దేవునికి లోబడుము, సాతాను ఎదిరించుము. దేవునికి ఎలా లోబడాలా? తగ్గింపుతో లోబడాలి. సాతాన్ని ఎలా గెలవాలి? గర్వాన్ని పారదోలి గెలవాలి. ఎలా మనము దాన్ని రెసిస్ట్ చేయాలి ఈ సందర్భంలో? పదో వచనంలో చూడండి, హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్
అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్. సో చేతులెత్తి మనం అందరం చెప్దామా? నేను దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నప్పుడు ఆ దేవుడే నన్ను పైకి లేవనెత్తుతాడు. తన సమయంలో పైకి లేవనెత్తుతాడు. తన కాలంలో ఆయన పైకి లేవనెత్తుతాడు. నేను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఆయన కృప పైన ఆధారపడడం నేను నేర్చుకోవాలి. నేను సృష్టించబడిన వ్యక్తిని దేవుని చేత. నా దేవుని పైన నేను ఆధారపడాలి. నేను ఒక పాపిని. ఈ పాపి కోసము ఆ దేవుడు తగ్గించుకొని తన మహిమను వదిలిపెట్టుకొని నా కోసం వచ్చినాడు. ఆ తగ్గింపు కలిగిన దేవుని దగ్గర నేను నేర్చుకొని నేను తగ్గించుకోవాలి. పడిపోయిన ఈ వ్యక్తిని ఒక పరిశుద్ధుడిగా చేసినాడు. ఆ కృపను జ్ఞాపకం తెచ్చుకొని నేను తగ్గించుకోవాలని ఆయన సన్నిధానంలో మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఆ దైవదాసుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు మంచిగా అనిపించింది. దేవుడు తగ్గింపు అనేది ఒక వరంగా అయ్యాడంట. దేవా తగ్గింపు నాకు దయచేవా అంటే ఎట్లా ఇస్తాడండి దేవుడు? గర్వంతో బ్రతుకుతున్నాం అనుకోండి, బాగా అటు ఇటు దెబ్బలు కొట్టి దీన స్థితికి తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నామా? దేవా నాకు తగ్గింపు దయచేయంటే అంతే కదా? దేవా నాకు తగ్గింపు దయచేయంటే నేను బాగా కొట్టు ప్రభువా, నేను బాగా బాగా తొక్కు, నేను బాగా నలగొట్టు, నా గర్వాన్ని ఇర్చివేయి, అప్పుడు నేను తగ్గింపు అంటే ఏంటిదో నేర్చుకుంటా అని ప్రార్థన చేస్తున్నామా? తగ్గింపు అనేది దేవుడు ఇస్తా అని చెప్పలేదు. దేవుడు మానవులకు చెప్పినాడు, నువ్వు తగ్గించుకో అని నేర్పిస్తున్నాడు. మొదటి మానవుడు తగ్గింపు పోగొట్టుకున్నాడు. క్రీస్తు దాన్ని తిరిగి నిర్మాణం చేయడానికి వచ్చినాడు. ఫస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ మీ. నా దగ్గర నువ్వు తగ్గించుకో. దేవుడు తగ్గింపు ఒక వరంలాగా ఇయ్యడు మనకి. హల్లెలూయా. మనల్ని తగ్గించుకోమని చెప్తా ఉంటున్నాను. అందుకోసం చర్చ్ వాళ్ళందరికీ నేను కొన్ని మెసేజెస్ పంపిస్తా ఉన్నాను కదా. దేని గురించి? మనల్ని దేవుడు ఎలా తగ్గించుకోమని పిలుస్తున్నాడో ఆ విషయాలలో ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి ఆ యొక్క మెసేజెస్ అన్ని మీకు పంపించడం జరుగుతా ఉంది. హల్లెలూయా. God wants us to humble ourselves. ఆ తగ్గింపు అనేది దేవుడు మనకి ఇయ్యడు ఒక వరంగా. నిన్ను తగ్గించుకోమంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళకి హెచ్చిస్తాడంట. ఎవరు కిందకు వస్తారో వాళ్ళని పైకి లేపుతాడంట. దేవుని బిడ్డలారా, సంఘాన్ని ఈ చివరి దినాలలో దేవుడు పైకి లేపాలన్నా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలన్నా, ఆయన ప్రణాళికలు నెరవేర్చాలన్నా, ఈ కష్టతరమైన దినాలలో శక్తితో ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా, ఛేదించి అన్నిటినీ జయించేటట్టుగా ఉండాలన్నా, సంఘము నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే దే మస్ట్ కమ్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. తిరిగి ఆ భూమిపైకి తిరిగి రావాలి. గర్వాంధులు ఆ భూమిని టచ్ చేయరు. ఎప్పుడైతే ఆ భూమిని మనం టచ్ చేస్తామో అంటే తగ్గించుకుంటాము, లోబడతాము, మన చేతిలో లేదా దేవుని చేతిలో ఉన్నది అని ఒప్పుకుంటాము, సృష్టికర్త పైన ఆధారపడడం మొదలు పెడతాము, అప్పుడు మనల్ని దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. దేవుని బిడ్డలారా, ఎజ్రా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఛాలెంజెస్లలో ఆయనకు తెలిసింది ఒకటి ఏంటిదంటే దేవుని దగ్గర తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి. అందరూ ఉపవాసం ఉండాలి. ప్రయాణం చేసే వాళ్ళందరూ ఉపవాసం ఉండి దేవుని కృపను వేడుకోవాలి. మనం నమ్మింది దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్మి ఉపవాసం ఉండాలి. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడనే నమ్మకము వాళ్ళు కలిగి వ్యక్తపరిచినారు.
దేవుడు 4 నెలలు వాళ్ళ ప్రయాణంలో సహాయం చేసినాడు. ఒక్కరు కూడా హాని కలగలేదు, ఒక్కరు కూడా చనిపోలేదు, ఒక్కరు కూడా రోగిగ్రస్తులు కాలేదు. దేవుని బిడ్డలారా, ఏ దొంగొచ్చి దోచుకోలేదు, ఏ వస్తువులు పోగొట్టుకోలేదు. అందరి కాళ్ళు పనిచేసినాయి. దేవుడే బహుశా సూపర్ న్యాచురల్గా వాళ్ళకి శక్తిని ఇచ్చినాడేమో ఆ 4 నెలలు నడిచి ప్రయాణము చేయడానికి. హల్లెలూయా. ఈ దినాలలో మనము లేవిస్తే బండి, కూర్చుంటే బండి, యాక్టివా, బైకు, కారు, వ్యాన్, బస్సు, ట్రైను, ఏరోప్లేన్లు, కాలు లేదు మనకి. హల్లెలూయా. కొద్దిగా నడవంగానే నొప్పులు అంటాము, నడుము నొప్పి అంటాము, కూర్చుంటాము. వాళ్ళు ప్రయాణం చేసిన అరణ్యంలో ఒకసారి మీరు చూస్తే అక్కడ చెట్టు ఉందా, ఏమైనా పొదలు కనబడతాయా? లేకపోతే లేదండి. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నడిపించినప్పుడు, తగ్గించుకున్నప్పుడు నన్ను నడిపించాడా? ఈరోజు దేవుడు సంఘంతో ఈ కొత్త సంవత్సరంలో నా శక్తి లేకుండా, నా అభిషేకం లేకుండా మీరు నా కార్యాలు చేయలేరని అపోస్తుల కార్యం నుంచి మాట్లాడినాడు. ఆ శక్తిలో మనల్ని కదలడానికి తగ్గించుకోమంటున్నాడు, నింపడానికి, వాడుకోవడానికి, ఆయన కోసం ఒక బలమైన సాధనాలుగా ఈ చివరి దినాలలో ఉండడానికి. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు కానీ, వాక్యం వింటున్న ఎవరైనా కానీ ఉపవాసంతో వెతికే సంవత్సరం ఇది. సమయం దొరికినప్పుడల్లా దేవుని బిడ్డలారా తగ్గించుకోవడం నేర్చండి. దేవుని కార్యాలు కావాలా? అవును బ్రదర్, కావాలా? దేవుని గొప్ప కార్యాలు చూడాలా? అవును బ్రదర్, చూడాలా. అంటే ఉపవాసం కూడా ఉండాలంటే, అమ్మా ఉపవాసమా, ఓమో తిండి లేకుండా ఉండాలనా? తిని 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 ఎన్ని కోళ్ళు తిన్నామో, ఎన్ని మేకలు తిన్నామో, ఇంకేమేమి తిన్నామో, ఎన్ని పొలాలను తినేసినామో మనం. తిండి తిని 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 ఎట్లా తయారైపోయినామంటే, ఒకరికి షుగర్ ప్రాబ్లము, ఇంకొకరికి బీపీ ప్రాబ్లము, కాలు నడక లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఒక జిమ్ లేదు, ఏమి లేదు. ఒక గార్బేజ్ లాగా తయారైపోయినాం మనము, ఒక చెత్త కుండిలాగా లోపలికి వేస్తూనే ఉన్నాం. ఎంతకాలం మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది చెప్పండి? శారీరకంగా ఆరోగ్యం మంచిగా ఉండదు, ఆత్మీయంగా కూడా మంచిగా ఉండదు. ఆత్మీయంగా ఒక డిసిప్లిన్ మనకు కావాలి. ఏంటి అంటే, నేను దేవుని పైన ఆధారపడి ఉన్నానని నేను చూపించడానికి ఆధారపడి ఉన్నానని నేను ఉపవాసం ప్రకటించి నా దేవుని యొక్క ముఖాన్ని మనం వెతకాలి. హల్లెలూయా. అందుకోసమే పాత నిబంధనలో మేజర్గా వాళ్ళు ఉపవాసం ఎందుకు ఉండేవారు తెలుసా? ఉట్టి తగ్గించుకోవడానికి, వాళ్ళు ఎంత దేవుని పైన ఆధారపడి ఉన్నారో చూపించడానికి వాళ్ళు ఉపవాసం ఉండేవారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈరోజు మొదలుకొని ఒక డిసిప్లిన్ తెచ్చుకోండి. వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, నేను ఈ టైమ్స్లో నేను ఉపవాసం ఉంటాను, నేను దేవుని కోసం కనిపెడతాను, నేను దేవుని దగ్గర ప్రార్థిస్తాను, నా జీవితము శక్తివంతంగా నేను చేసుకుంటాను, నేను దేవుని ఆత్మతో నింపబడడానికి నేను ఉపవాసం ఉంటాను, నేను దేవుని పైన ఆధారపడడానికి ఉపవాసం ఉంటానని మనం ఒక డిసిప్లిన్లోకి మనం వద్దాము. దేవుడు మీ అందరినీ దీవించును గాక.